ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ ప్రభావితం చేశాడు. అంతకంటే ముందు మాలాంటి వాళ్ళం కొంత గ్రౌండ్ వర్క్ చేశాం. ఇది ఏది లేకుండా నేరుగా పార్టీ పెడితే పార్టీ పెట్టిన తర్వాతనైనా ఈ వర్క్ జరగాలి. ఒక థింక్ ట్యాంక్ ఉండాలి, భావజాల వ్యాప్తికి కావాల్సిన ఆయుధాలను తయారు చేసుకోవాలి, బీసీలకు ఎట్లా అన్యాయం జరిగిందో అధ్యయనం చేయాలి, బీసీలకు ఏం కావాలో కూడా అధ్యయనం చేయాలి. కేవలం రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు, లేకుంటే కార్పొరేషన్లు, లోన్లు ఇవి కాదు కదా. ఒక్కొక్క వృత్తిని అధ్యయనం చేయాలి. ఆ వృత్తి ఎట్లా అంతరించిపోయింది, వృత్తిని ఆధునీకరించాలంటే ఏం చేయాలి. ఇప్పుడు గొర్రెలు కాసేవాడు గొర్రెల్ని అమ్ముకోవాలన్నా, ఆ గొర్రెలను అల్కబీర్లో కదా, ఇక్కడ రుద్రారం దగ్గర సంగారెడ్డి యువతల ఒక పశువులో పోయిందంటే నీకు మూత్రం కూడా బయటికి రాదు తెలుసా. ఆ పశువు మలమూత్రాల దగ్గర నుంచి, తోకకున్న ఎంట్రుకల దగ్గర నుంచి, కొమ్ముల దగ్గర నుంచి, చర్మం దగ్గర నుంచి, లోపల ఉన్న రకరకాల అవయవాలు, ఆ పేగులు మొత్తం పేగుల్లో ఉన్న పేడ, ఆ పేడతో పాటు మా మూత్రం, ప్రతిదీ కూడా వాళ్ళు కమర్షియల్ చేశారు. ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి గొర్రెను కూడా అట్లా చేయొచ్చు కదా. గొర్రె స్కిన్ను టానరీస్ పెట్టుకొని యాదవులు దాన్ని రకరకాల వస్తువుల ఉత్పత్తికి వాడుకోవచ్చు కదా. అట్లాగే ఇండస్ట్రియల్ కెమికల్స్ కూడా అందులోకి ప్రొడ్యూస్ అవుతాయి, మినరల్స్ అవుతాయి. అవి ఎన్ని రకాలు. ఇప్పుడు ఒక జొన్నలు పండిస్తున్నారు, మొక్కజొన్న తెలంగాణలో ఎక్కువ పండుతుంది. 13 రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి ఇథనాల్తో పాటు. మరి స్టడీ చేయాలి కదా. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వాళ్ళు ఎన్ని రకాలుగా బై ప్రోడక్ట్స్ తయారు, వాడు జొన్నలే అమ్మాలి, వీడు వడ్లే అమ్మాలంటే ఎట్లా. కాబట్టి ఇవన్నీ కూడా బీసీలో వృత్తులు. చేపలు పట్టే వాళ్ళు మార్కెట్లో ఇవాళ ఏమైందంటే కొర్రమీన్ అంటాం, బొమ్మె చేపలు అంటాం మేము తెలంగాణలో. ఇవి 800 పెట్టినా ఆదివారం పూట దొరకపోయేది ఒకప్పుడు. ఇప్పుడు 400-500 అంటే ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువైంది, డిమాండ్ తక్కువైంది, అమ్మే వాళ్ళు ఎక్కువైపోయింది. దీన్ని ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పికిల్స్ చేసి ఆ పికిల్స్ అమ్మాలి, చేప నూనెను అమ్మాలి, చేప నుంచి వచ్చే ఇవన్నీ అమ్మాలి. అంటే ఈ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, R&D చేయాలి. అంటే భవిష్యత్తులో ఒక్కొక్క వృత్తి, ఈ వృత్తిలో ఆధునికాన్ని ఎట్లా తీసుకురావాలి, దీన్ని బ్రాండింగ్ చేసి విదేశాలకు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి. జొన్నలు ఇక్కడ మార్కెట్లో అమ్మే బదులు 13 రకాల ఉత్పత్తులు వస్తాయి అందులో నుంచి. వాటిని ఇక్కడనే వాటిని తయారు చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వాళ్ళకే లోన్లు ఇవ్వాలి, అధికారులను పెట్టాలి. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడ డిమాండ్ ఉందో గవర్నమెంట్ స్టడీ చేయాలి, దానికి మినిస్టర్ని పెట్టాలి, పెట్టి వీటిని గవర్నమెంట్ తీసుకొని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి బ్రాండింగ్ చేయాలి. బీసీలలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది కదా బీసీలకు కావాల్సింది. ఇంత ఉన్నా కూడా మన వాళ్ళు ఏం పట్టించుకోరు. అసలు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టినప్పుడు తనన్న ఇటువంటి విజన్ ఆవిష్కరించాలి కదా. పర్వాలేదు, తన స్థాయిలో తన వరంగల్ డిక్లరేషన్ చెప్పిండు, బాగానే ఉంది. కానీ శక్తి సరిపోదు. ఇవాళ ప్రజలను నీ వైపు ఆకర్షించాలంటే ఈ మాటలు సరిపోవు. ఏమంటారు, ఆయన అధికారంలోకి వస్తాడట, మాకు ఇస్తాడట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ 3 పార్టీలతో కంపేర్ చేసినప్పుడు ఓ బలమైన నాయకత్వం రాలే కదా ఆ పార్టీకి. అందరు ఏం చూస్తారు, మల్లన్న దగ్గర నాలెడ్జ్ ఉంది, మల్లన్న ఒక మామూలు స్థాయి నుంచి ఈ మీడియా ఎడిటర్ దగ్గర నుంచి వాళ్ళ తాను ఒక పాత్రగా ప్రజెంట్ చేసుకొని ఆ పాత్ర రూపంలోనే పేరు తెచ్చుకొని అద్భుతమైన వాక్చాతుర్యంతో మల్లన్న పాత్రలో లీనమై తర్వాత ప్రజల సమస్యలను మీడియా ద్వారా ఫోకస్ చేసి తర్వాత తనే ఎమ్మెల్సీ అయ్యి తనే పాదయాత్రలు చేసి తని వాళ్ళ ఆ స్థాయికి ఎదిగి ఒక పార్టీ పెట్టగలిగిందంటే 100% ఆ రూట్ కరెక్ట్. బట్ పోయే ప్రస్థానం ఏంది మీరు అన్నట్టు, ఆ దారి ఎటు, ఆ దారిలో ఏమేమి ఉంటాయి. అణచివేయాలని చూసేవాళ్ళు 100 మంది ఉంటారు, తెంపేయాలని చూస్తారు మొగ్గలోనే. మరి వీళ్ళందరినీ తట్టుకోగలగాలి, పటిష్టమైన నాయకత్వాన్ని బిల్డ్ చేయాలి. ఈ నాయకత్వం అంటే వేర్వేరు పార్టీలలో పేరున్న వాళ్ళు వస్తే నాయకత్వం కాదు. ఇవాళ యంగ్ లీడర్షిప్ ఉంది, 60% మంది యువకులు ఉన్నారు తెలంగాణలో. యువకుల్లో నుంచి మెరికల్ లాంటి వాళ్ళని తీసుకోవాలి, ప్యాషన్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. ట్రెడిషనల్ లీడర్షిప్ పనికిరాదు కులాలలో. అదంతా దొరల మోచేతి నీళ్లు తాగి వాళ్ళకు ఓట్లు వేయించిన తరం అది. అలా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ ఈ అవలక్షణాల వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కాదు నాయకులు అంటే. యంగ్ లీడర్షిప్ రావాలా.